ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇస్తే అడుగుతామని అడుగుదాం. ఒక్క నిమిషం. మాణిక్యరావు గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు బాబు గారు వాయిస్ ఒకసారి తీసుకుందాం. బాబు గారు సార్ ఇది కాంట్రవర్సీ చేయడానికో ఇంకేదో చెప్పలేదు. చెప్పడానికి కారణం ఏంటంటే ఏదైనా ఎవరైనా మాట్లాడే ముందు అసలు వాళ్ళు ఏం చేశారనేది ముందు ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడాలి. అది వెంకటరెడ్డికైనా వర్తిస్తుంది, వాళ్ళ పార్టీకైనా వర్తిస్తుంది, గత ప్రభుత్వానికైనా వర్తిస్తుంది. గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేశారనేది కూడా వీళ్ళు ఆలోచించాలి కదా. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు కదా, అడిగారా? ఉద్యోగ కల్పన చేస్తామన్నారు కదా, చేశారా? 3 రాజధానులు కట్టి తీరుతామన్నారు కదా, కట్టారా? పోలవరం పూర్తి చేస్తామన్నారు కదా, పూర్తి చేశారా? సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు కదా, చేశాడా? డిఎస్సి వేస్తామన్నాడు కదా, వేశాడా? ఏం చేశారండి? అలాగే మద్యపాన మద్యం షాపుల్లో ఉద్యోగాలు పోయని చెప్పి గొగ్గలు పెట్టేస్తున్నాడు వెంకటరెడ్డి గారు. అదే ఉద్యోగులు కంటిన్యూ అవుతున్నారు కదా. 15,000 కుటుంబాలు రోడ్డున పడిపోయి అంటున్నారు. మద్యం షాపులు మనుషులు లేకుండా రోబోట్లతో నడుస్తున్నాయా? లేదు. అసలు వాలంటరీ ఫైల్ మూసేసింది ఎవరు? మీరు కదా. వాలంటీర్లు ఉన్నారు సార్. వాలంటీర్లు ఎవరు మూసేయాలి? కొంతమంది రాజీనామా చేశారు, వాలంటీర్లు మూసేశారు. రోజు తప్పుడు అబద్ధాలే. ఇట్టానే ఒక 100 మంది కలిసి అబద్ధాలు ఆడి రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాష్ట్రాన్ని నాశనం మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు. అట్టానే అధికారంలోకి వచ్చారు. రాజీనామాలు చేయించారు, నిజం కాదు అది. వాళ్ళతో ధర్నాలు చేయించారు, నిజం కాదు అది. వెంకటరెడ్డి గారు ఇప్పుడు అప్పుడు ప్రభుత్వంలో ఏం చేస్తారని గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఇది కాదు కదా చేసుకుంటూ పోవడం అనేది. ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే ఏంటనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోకూడదు కదా. ఎంతసేపు వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి మేము ఇచ్చేసారు వాళ్ళు ఇచ్చేసారు ఇంక ఈ విధంగా విమర్శించుకుంటూ పోతే ఇంకా అసలు ప్రతిపక్షంగా మీకు ఎక్కువ బాధ్యత ఉంటుందా? వాళ్ళకైనా మీకైనా బాధ్యతనే చెప్తున్నారు. 164 సీట్లు ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి పార్టీకి సిగ్గుతో తలదించుకోవాలన్నారు కదా. ఎవరు సిగ్గుతో తలదించుకోవాలి? దొంగదారిలో అడ్డదారిలో అధికారం వచ్చిన వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి 45 లక్షల ఓట్లు ఎక్కడ తేడా వచ్చినాయి? మాణిక్యాలరావు గారు తాత మా తాత అందరి తాతలో చార్పులో ఓట్లు వేసి అర్ధరాత్రి బ్యాటరీ ఛార్జీలు ఈవీఎం ద్వారా అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు నీతి వాక్యాలు చెప్తా, పెద్ద నీతి మంత్రులే, పెద్ద బిల్డప్లు ఇస్తా, నీతిగా నిజాయితీగా గెలిచిన లేదు బిల్డప్ ఇవ్వండి లేదా మీరు చెప్తానండి. అడ్డదారిలో గెలిచి మీకు బెల్ట్ షాప్ ఇదే కదా మాట్లాడేటప్పుడు వినాలి అని మీరు వెంకటేశారు కదా, వినాలి మాట్లాడేటప్పుడు అని మీరు కూడా వినండి. వెంకటరెడ్డి గారు పదాలు అలా యూజ్ చేయదు, మామూలుగా చెప్పండి, ఆన్సర్ చెప్పండి. సిగ్గుపడాలి అంటే మిమ్మల్ని తలదించుకోవాలి. చెప్పండి. అడ్డదారుల అధికారంలో తలదించుకోవాలి. ఆయన చెప్పాడు దళిత ఎమ్మెల్యే క్వశ్చన్ చేశాడండి. బెల్ట్ షాపులు ఎన్ని రోజుల్లో తీసేస్తున్నారు? బెల్ట్ షాపులు ఎన్ని రోజుల్లో తీసేస్తున్నారు? కొలిక్పూడి శ్రీనివాసరావు గారు కంప్లైంట్ ఇచ్చారు కదా, 2 రోజులు అయింది కదా. ఎప్పుడు తీసేస్తున్నారు బెల్ట్ షాపులు? అదే రాస్తే ఆయన మీద మోనార్క్ అని మీ పత్రికలో హెడ్డింగ్లు పెట్టి రాపిస్తున్నారు. ఏమైనా కూటమి ఎమ్మెల్యేలు కదా మొత్తం మద్యం షాపులు ఉంది, ఆ మద్యం షాపులు కూటమి ఎమ్మెల్యేలు ఉంటే ఇలా కూటమి పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నించని మీరే రాస్తున్నారు. ఆయన చెప్తున్నాడు 10 లక్షల కోట్లు అప్పు ఉందని. అరే మీరు అధికారంలోకి రాకముందు 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు రోజుకు ఒక అబద్ధం ప్రచారం చేశారు. సాక్షాత్తు బడ్జెట్ లో 6.5 లక్షల కోట్లు అప్పని పెట్టారు. మళ్ళీ డిబేట్కి వచ్చి 10 లక్షల కోట్లు అప్పు అంటారు. ఎన్నాళ్ళు మీ బతుకంతా ఇలా అబద్ధాలు ప్రచారం చేయటమేనా? ఒక నిజం మీరు బడ్జెట్ కాపీలో ఇచ్చిందన్న నిజం నమ్మాలి కదా. 6.5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు అయితే 9.5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు మీ జీవితం అంతా అబద్ధాలేనా? ఇలా అబద్ధాలు. డిఎస్సి వేసాడంట, చూపించిన నోటిఫికేషన్ గూగుల్లో ఉందా? ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్? డిఎస్సి మీద సంతకం పెట్టారు. చంద్రబాబు నాయుడు ఇట్లాంటి సంతకాలు 100,000 పెడతానే ఉంటాడు, పనికి పాని సంతకాలు. డిఎస్సి ఉద్యోగం ఒకటి ఇచ్చారా? నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తున్నారు? వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టారు. మొదటి సంతకం మెగా డిఎస్సి, అది కూడా 55,000 ఉద్యోగాలు ఉంటే దాంట్లో 15,000 ఉద్యోగాలకి, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 6,000 ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో అది కూడా కలిపి 15,000 ఇస్తామని. ఎప్పుడు ఇస్తున్నారు నోటిఫికేషన్? 6 నెలలైనా నోటిఫికేషన్ దిక్కు లేదు, మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేస్తున్నారు. వాలంటీర్లు మీరు కంటిన్యూ చేస్తామని చెప్పారా లేదా? 10,000 రూపాయలు ఇస్తామన్నారా లేదా? ఎందుకు ఆ వ్యవస్థను ఇప్పుడు తీసేశారని అడిగా, దానికి సమాధానం లేదు. అప్పులు తెచ్చి 67,000 కోట్లు ఏం చేశారన్నా, దానికి సమాధానం లేదు. సిపిఎస్ మేము రద్దు చేయలేదన్నారు కదా, చేయలేదు. దాని ప్లేస్ లో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకొని వచ్చాం. ఓపీఎస్ అంతకుముందు ఓపీఎస్ ఉండే, తర్వాత సిపిఎస్ వచ్చింది. దాని ప్లేస్ లో సిపిఎస్ ని రద్దు చేస్తూ జీపీఎస్ అని తీసుకొని వచ్చాం. మీరు చెప్పండి, జీపీఎస్ రద్దు చేసి సిపిఎస్ తీసుకురండి మీరు. ఎందుకంటే మీరు 164 సీట్లు కదా,
3 రాజకీయ పార్టీలు కదా, పైన మోడీ, కింద మీరు, మధ్యలో పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు కదా. మరి తీసుకుని సిపిఎస్ మీరు రద్దు చేయండి. ఎప్పుడు చేస్తున్నారు? ఉద్యోగస్తులకు జీతాలు మేము నేను చూపిస్తానండి. ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఆయాలు వాచ్మెన్లకి 5 నెలల నుంచి జీతాలు లేవు. ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఆయాలు వాచ్మెన్లు నేను పేపర్ క్లిప్పింగ్లతో సహా చూపిస్తా. మరి మీరు జీతాలు టయానికి ఇస్తున్నాం అంటారు. యాడిచ్చారు ఇవ్వలేదు జీతాలు కదా. పెన్షన్లు మేము 3,000 రూపాయలు పెంచుతా వెళ్తా అన్నాం. అదేవిధంగా సంవత్సరానికి 250 చొప్పున పెంచాం. మీరున్నప్పుడు 39 లక్షల పెన్షన్లు ఉండేది. మేము వచ్చిన తర్వాత అర్హత వయసును 60 సంవత్సరాలు తగ్గిస్తూ 65,50,000 పెన్షన్లు ఇచ్చాం మేము మే నెలలో. ఇప్పుడు ఎన్ని పెన్షన్లు? 1,57,000 తగ్గించారు ఈ 6 నెలల్లో. కోతలు విధిస్తా మళ్ళీ మీరు సంక్షేమం రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు? కోతలు కాదండి, ఇప్పుడు అనర్హులు కూడా పెన్షన్ తీసుకుంటే అది ఎవరి కోసం కేటాయించింది, అసలు ఎవరి కోసం ప్రవేశపెట్టింది? ఇప్పుడు ఏ పథకం తెలుగుదేశం జెండా కట్టుకోకపోతే అనర్హుడా, కట్టుకుంటే అర్హుడా? ఇప్పుడు ఏ పథకమైనా పథకం ప్రవేశపెట్టారంటే ఎవరు అర్హులు వారికి చేరితేనే కదా. నేను చెబుతా దానికి మీరు మానవత్వంతో సమాధానం చెప్పండి. సార్ ఇతని పేరు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి నుంచి ఇటీవల 100% బ్లైండ్ అని ఆనందరావుకు వైద్యులు ఇచ్చిన సర్టిఫికేట్. 100% బ్లైండ్. ఎందుకు ఇవ్వట్లేదండి మరి పెన్షన్? ఎందుకు తీశారు ఉన్న పెన్షన్? 100% బ్లైండ్కి మీరు అధికారంలోకి వచ్చిన మొదటి నెల తర్వాత 5 నెలల నుంచి పెన్షన్ ఇవ్వట్లా, కట్ చేశారు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇదిగోండి ఇతను అర్హుడు, పెన్షన్ ఉంది, ఆల్రెడీ ఉన్న పెన్షన్ తీశారు. ఎందుకు తీశారు? ఇలాంటి కొల్లలు. అంటే తెలుగుదేశం జెండా కట్టుకోకపోతే పెన్షన్ తీసేస్తాం. డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి. నేను మీకు చూడండి, అన్నమయ్య జిల్లా కలకడ మండలం ఎగువ బుట్టవారిపాలెంలో ఇంటిపై టీడీపీ జెండా కడితేనే పింఛన్ ఇస్తామని బెదిరింతో కలెక్టరేట్కి వచ్చిన బాధితులు 1 2 3 4 5 6 7 8 10 మంది. అంటే తెలుగుదేశం జెండా కట్టుకుంటే పెన్షన్ ఇస్తారంట. ఇదేనా అర్హత? మాణిక్రావు గారు చెప్తారు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు మాణిక్రావు గారు. ఇతనేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ సాక్షిలో రాసే రోత రాతలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నోటిఫికేషన్ లేకుండా ఎగ్జామ్ జరపకుండా దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేయకుండా ఇచ్చేస్తారా? వీళ్ళు ఇచ్చేసారా? ఎన్ని ఇచ్చేసారు? కానిస్టేబుల్ పోస్టులకి దేహదారుల్య టెస్టులు జరగకుండా కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చేస్తారా? ఎన్ని ఇచ్చారు వీళ్ళు? 6 నెలల్లో ఏం చేసేవనేది అది చూడకుండా వీళ్ళు 5 సంవత్సరాల్లో పనికి మాలినలాగా కూర్చొని వీళ్ళంతా దందాలు చేసుకొని అవినీతి చేసి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పట్లేదు. ఇప్పటి వరకు అసెంబ్లీలో ఎందుకు రోడ్డు కొట్టుకొని వెళ్ళారు? మీకు సమాధానం చెప్పండి. అసెంబ్లీలో పనికిరాదని చెప్పినటువంటి వాళ్ళు 3 రాజ్యాల్లో ఎందుకు కట్టలేదో మీరు చెప్పండి. విద్యుత్ బకాయిలు అంతకు ముందు పీపీఎల్ ఉంటే ఆ పీపీఎల్ ఎందుకు రద్దు చేశారు మీరు చెప్పండి. కరగదా? షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి పథకాలని వాటికి ఆటో ఉందనో రిక్షా ఉందనో మీరు తీసేస్తే మేము పునరుద్ధరిస్తా ఉన్నాం. ఇవన్నీ వరదల్లో కొట్టుపోయినటువంటి వాళ్ళకి బుడమేరులో కొట్టుపోయినటువంటి వాళ్ళకి చెప్పేసి బుడమేరులో పట్టుకోరు. బుడమేరులో సమయానికి వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు, లేకపోతే మిగతా మంత్రులు వచ్చారని మాట్లాడుతూ ఉంటే బుడమేరులో సహాయం అందలేదని చెప్పేసి బోర్డు పెట్టుకొని కూర్చున్నారు. ఎవరైనా చెప్పేసి వీళ్ళు చూస్తే వీళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు. ఇలాంటి నక్క చిత్తులు, ఇలాంటి క్రిమినల్ ఐడియాలజీ తోటి ఉండేటువంటి మీరంతా మాట్లాడేది. మీరేదో అడిగినాటికి ఒక్కదానికి సమాధానం చెప్పలా. మధ్య హోమ్ డెలివరీ ప్రపంచ స్థాయికి ఎదిగింది సార్. మన అమరావతి పక్కన విజయవాడ మధ్య హోమ్ డెలివరీ ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఫేస్బుక్ లో పెట్టి డైరెక్ట్ గా మధ్య హోమ్ డెలివరీ ప్రపంచ స్థాయికి ఎదిగింది. సంబంధించినటువంటి నాయకుడు 300 రూపాయలు చూపించిన సార్. వైసీపీలో కూడా సబ్జెక్టు మాట్లాడే వాళ్ళు కొద్దిమంది దళితులు వాళ్ళు తప్పైపోయింది, ప్రజలకి వెంకటరెడ్డి గారు అవన్నీ చూపించడం కాదు కదా, అవన్నీ చూపించడం మాట్లాడకుండా అవన్నీ ఎందుకండి. ప్రజల మీద వేస్తా ఉన్నాడని చెప్పేసి కొంతమంది వాపోయేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూర్చోబెట్టండి. కానీ ఇలాంటి జగన్కి సంబంధించినటువంటి
క్రైమ్ అంతా కూడా బుర్రలో పెట్టుకొని Crime జగన్ ఇదంటే ఐడియాలజీనే ఇది బూతు చెప్పుకుంటా, జోక్స్ సార్, ప్రజాస్వామ్యాన్ని కూనీ అలా చేసి కాదు వెంకటరెడ్డి గారు. రాజ్యాంగ సార్, రండి, వ్యతిరేక అలా తాగిపోదాం, మీరు ప్రతిదీ అలా తాగిపోదాం. ప్రతిదీ మీరు అవన్నీ చూపించడం కాదు కదా. మరి మీ- ప్రూఫ్లు మీ చూపించు. బాధ్యత- అంటే ఏమన్నా తిట్టాలి, లేదంటే ప్రూఫ్లు అంటారు ఏంటండి? ప్రూఫ్లు దేనికి? ఇప్పుడు అభివృద్ధి కోసం మీరు ఇచ్చే ప్రూఫ్లు లేకుండా ఇదే కదా సార్ రాజకీయాలు అంటే ఎన్నికలప్పుడు ఉండాలి. ప్రతిరోజు రాజకీయం కాదు కదా. అదే చెప్తాను సార్. ఒక అభివృద్ధి దిశగా అదే వెళ్ళాలంటే సార్. అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే అభివృద్ధికి ఒక్క సహకరించాలి నిమిషం కదా. జూమ్ మీ- చేయండి. మీ- మీ తరఫున సూచనలు కావాలి కదా. ఎస్ ఎస్ ఇది ఇదే పత్రిక సార్. ఆయన స్టూడియోకి కూర్చోబెట్టి ఇదే పత్రిక? మాట్లాడుకోండి. ఆంధ్రజ్యోతి అనంతపురం రండి తాగిపోదురు, పల్లె పల్లెల్లో బెల్ట్ షాపులు తాగేందుకు గ్లాసు టచ్చింగ్ ఆవకాయ, అధికారంలో ఉండి కూడా టచ్చింగ్ ఆవకాయ. ఎస్ ఒక నిమిషం మార్కెట్ ఒక నిమిషం ఆంధ్రప్రదేశ్ వెంకటరెడ్డి గారు. కంటే అద్భుతం ఏమని సార్? Yes. అభివృద్ధిలో దూసుకుపోతుంది సార్. ఒక్క నిమిషం. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అంత దూసుకుపోతుందంటే ఒక్క నిమిషం టచ్చింగ్ ఆవకాయ కూడా ఇచ్చేస్తున్నారు. ఎస్ బెల్ట్ షాప్ సరే ఇప్పుడు మీరు క్షేత్రస్థాయికి వెళ్తా ఉంటారు కదా సంక్రాంతి తర్వాత, అప్పుడు ఏం కనిపిస్తుంది చూద్దాం. ఎస్ ఒక్క నిమిషం. క్షేత్రస్థాయిలో ఉంది సార్, ఇది ఆంధ్రజ్యోతి ఎస్ చిల్లాపురం. ఏదో జ్యోతిలేండి ఒక నిమిషం. ఎస్ ఎస్ రండి తాగిపోదురు, పల్లె పల్లెల్లో బెల్ట్ షాపులు. బాబు గారు బా- బాబు గారు తాగేందుకు గ్లాసు హామీలు టచ్చింగ్ అమలు ఆవకాయ. చేయలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ పదే వైసీపీ చేస్తుందని మీ ఆన్సర్ ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడుందండి? ఉమ్. అంటే పీడిఎస్ బియ్యం వీళ్ళ వైసీపీ నాయకులు వాళ్ళ కంపెనీలు ఇష్టం వచ్చినట్టు ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? దాన్ని పట్టుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు.